హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను బఠానీ చాట్ అండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ మనం బయట తినే దాంట్లో ఎంతో కొంత ఆయిల్ అన్నది కలుస్తుంది. అలా ఆయిల్ అన్నది ఒక్క చుక్క కూడా లేకుండా, ఈవెన్ నెయ్యి కూడా వేయలేదనుకోండి, అంతా కూడా నార్మల్గా బాయిల్ చేసి హెల్దీగా స్నాక్ చేస్తున్నాను. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా రెసిపీ కోసం అని చెప్పి 1 కప్పు ఎండు బఠానీని తీసుకుని నైట్ అంతా సోక్ చేసి తర్వాత దీన్ని వాటర్లో వేసుకొని అందులో 2 బంగాళదుంపలు, ఇంకా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 4 to 6 విజిల్స్, మన బఠానీని బట్టి మీరు నానబెట్టుకునే దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి అందులో 1 కప్పు టమాటా, 1 అరకప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం చింతపండు పులుసు, ఇంకా మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న బంగాళదుంప ఉంది కదండి, నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ బాయిల్డ్ పొటాటో కదండి, దీన్ని మనం చిన్నగా పీసెస్ కింద అందులోనే మనం అట్ల పుల్లతో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం ఆ బంగాళదుంప పిండిగా అవి ఇదంతా గ్రేవీ కొంచెం థిక్గా అవడం కోసం అని చెప్పి ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పౌడర్, ఇంకా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని గ్రేవీ దగ్గర వరకు చిక్కపడేలా చేసుకోవాలి. ఇది దగ్గరికి చిక్కపడిన తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, నచ్చితే నిమ్మకాయ కూడా పిండుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం చూసారా ఎంత థిక్గా అయిపోయిందో. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకునే ముందు ఇంకొంచెం కారం, చాట్ మసాలా ఇవన్నీ కూడా ఆ కప్పులో ఈ బఠానీ వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం జల్లుకునేలాగా కొంచెం కారం, ఇంకా చాట్ మసాలా, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని సర్వ్ చేయడమేనండి. చాలా సింపుల్ రెసిపీ. టక్టకా చేసేసుకొని నాకు చకచకా కామెంట్ చేసేయండి ఏ విధంగా ఉందో. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి వీడియోలు మీకు ఏవైనా వెజ్లో ఏ రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పక చేయడానికి ట్రై చేస్తాను. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.